పథకాలు పెడుతున్నాం కానీ ఒక్క హాస్పిటల్ డెలివరీ అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్ మా మైబాలో 100% డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష జరుగుతాయి అధ్యక్ష. దాదాపుగా ఈ యొక్క హాస్పిటల్ కూడా క్లోజ్ అయినాయి అధ్యక్ష. డెలివరీకి సంబంధించినటువంటి యొక్క ఆ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రీగా. ఒకవేళ ఎవరన్నా అక్కడ బెడ్ దొరకక అవకాశం దొరకకపోతే 50,000 లక్ష రూపాయలు మినిమం మా మైబా లాంటి హాస్పిటల్లో వసూలు చేస్తున్నారు అధ్యక్ష. బంగారాలు కుదవబెట్టుకొని ఆస్తులు కుదవబెట్టుకొని లక్షల కొద్ది రూపాయలు చెల్లిస్తా అంటే అక్కడ ఊరికనే రెఫరల్ కొంతమంది డాక్టర్లు అక్కడ రెఫరల్గా ప్రైవేట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కూడా ఓ దందా నడుస్తుంది అధ్యక్ష. వీళ్ళు రాస్తారు అధ్యక్ష. కొన్ని వారి ఇంటెలిజెన్స్ని కనుక ఉపయోగించి కనుక తెలుసుకుంటే డాక్టర్లు ఎవరో కూడా తెలుస్తుంది. వీరు రెఫరల్ ఇస్తారు అధ్యక్ష పలానా చోటి బొమ్మనం అని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కొంచెం కెపాసిటీ ఉన్నా కూడా రెఫరల్ పంపడం ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించడం ఆ పర్సెంటేజ్లు వీరికి రావడం అనేది జరుగుతుంది. ఇవాళ అధ్యక్ష ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి హైదరాబాద్లో కనుక పరామర్శకు పోతే 50 నుంచి 100 మంది అక్కడ మనకు కనిపిస్తారు అధ్యక్ష. బోర్నే ఏడ్చుకుంటా బిక్కు అని పుస్తలు కూడా కుదబెట్టుకొని వైద్యం పొందుతున్నటువంటి తీరును చూస్తున్నాం. నేను అందుకని ఏంటంటే సరిపోను బడ్జెట్ని ఇవ్వాలి, కింది స్థాయిని నుంచి మనం ప్రారంభించుకుంటూ రావాలనేది. మీరు హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష, పేరుకే ఉన్నాయి, అవి కొన్ని మనం ప్రారంభించాం కానీ పూర్తి స్థాయి ఇన్ఫ్రా మన సర్పంచ్ ఎన్నికలప్పుడు ఆ సబ్ సెంటర్స్లో కూడా పోయినాం. ఏమున్నారో చూస్తే మందులు సరిగా లేవు, కూర్చొని ఒక్కలో ఇద్దరో ఏఎన్ఎం లాంటి వాళ్ళు రావడం, ఇదంతా కూడా పరిణామాలు ఉన్నాయి. మీరు ఒక సీక్వెన్స్ని కనుక కింద నుంచి మీది వరకు సరిపోను బడ్జెట్ పెట్టుకుని అది ఇంకో ప్రశ్న కూడా ఉంది మాట్లాడడానికి, దాంట్లో మరికొన్ని వివరాలు మాట్లాడతా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ప్రస్తావించారు. అక్కడ జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, పర్టికులర్లీ రెఫరల్ అవసరం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేయడం అనేది ఉన్నది. ఏదైనా యాక్టివిటీ ఇల్లీగల్ ఉన్నా ఏదైనా దానిపైన మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. బేసికలీ గౌరవ సభ్యులు చెప్పేది ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద సబ్ సెంటర్, బస్తీ దవాఖానా అంటే ఆల్ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్స్ అక్కడి నుంచి టెరిషరీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ వరకు ఒక కనెక్టివిటీ అనేది పెంచాలి, అకౌంటబిలిటీ పెంచాలి, హెచ్ఆర్ పెంచాలి. తర్వాత డయాగ్నోస్టిక్స్ కానీ డయాలసిస్ కానీ డిస్టెన్స్ కానీ ఎక్కడ అవసరం ఉందో దానికి అనుగుణంగా ఒక పాలసీ, ఒక ప్లాన్ అనేది ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. వీఆర్ ఆన్ దట్ పాత్, విల్ వర్కౌట్ ఇన్ దట్ వే. తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4415 Ketawa Shankar Naik. Chairman sir, I put the question on your honor. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం అవునండి, సి ప్రశ్నకు సమాధానం బుద్ధవనం అవునండి, వాడపల్లి దేవాలయానికి సంబంధించి ప్రతిపాదన రూపొందించడానికి సాధ్యాసాధ్యతల సర్వేను నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలోని తమకు తెలుసు అధ్యక్ష, వాడపల్లి శివాలయం అది హిస్టారిక్ టెంపుల్, అది అక్కడే మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి సంగమం కూడా అది. ఈ రెండు కలయిక భక్తులు చాలామంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అక్కడికి వస్తూ ఉంటారు. పుష్కరాలు కూడా చాలా ఫేమస్, అది అందరూ పుష్కరాలు కూడా అక్కడ మన తెలంగాణలో కృష్ణపట్టి ప్రాంతంలో అదొకటి, అడవిదెలపల్లి 2 ప్రాంతాలు కూడా ఫేమస్ కృష్ణ పుష్కరాలు కూడా. కానీ అక్కడ సదుపాయాలు చాలా అరకొరగా ఉంటాయి. చాలామంది భక్తులు వచ్చి తల్లిదండ్రులు పిండాలు పెడతా ఉంటారు, రకరకాలుగా అన్నీ వస్తూ ఉంటారు భక్తులందరూ అక్కడికి. ఆంధ్ర సరిహద్దు అది, అవతల పోతే గుంటూరు జిల్లా వస్తుంది, ఇటు పోతే కృష్ణా జిల్లా వస్తుంది. కాబట్టి నేను మంత్రి గారికి తమ ద్వారా విన్నవించేది ఏంటంటే సార్, అది టూరిజం స్పాట్గా గుర్తించి అక్కడ హోటల్స్ కానివ్వండి, తర్వాత పడవలు వేస్తే అక్కడ కొంచెం టూరిస్ట్ స్పాట్ అవుతుంది, అది భక్తులకు కొంచెం సౌకర్యం కలుగుతుంది. చాలామంది భక్తులు ఇప్పటికి రోజు వస్తూ ఉంటారు, ఇప్పటికే రోజుకు 500-1000 మంది వస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రం అది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని అడవిదెలపల్లిని, తర్వాత అడవిదెలపల్లి బౌద్ధమ్మ గౌళ్ళు ఉంటాయి సత్రశాల, తమరు కూడా చాలాసార్లు వచ్చారు అక్కడికి. మంత్రి గారిని ఒకసారి విజిట్ చేసి ఆ స్పాట్ని టూరిజంగా గుర్తించి అవతల గణేష్పడ విలేజ్ ఉంటుంది, దానికి ఒక బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జి కూడా అవసరం ఉంటుంది. అది బ్రిడ్జి వేస్తే ఇక రాకపోకలు ఇక్కడ ఆంధ్రకు తెలంగాణకు పెద్ద దేవాలయం అది అభివృద్ధి చెందని చెప్పి తమరు తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా కడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. దీన్ని మంత్రి గారు తమ ద్వారా మన మంజూరు చేయాలని కోరుకున్న అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వాస్తవమే,
ఈ నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణా మూసి నదుల సంగమ క్షేత్రం ఉన్నది, ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి చెప్పని. జనరల్గా భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇతర పండుగ సందర్భంలో చాలామంది వస్తూ ఉంటారు. ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి ఒక వాడపల్లికి సంబంధించి దానికి టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పడం కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యక్షంగా చూసి డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే వారు అడిగినటువంటి గెస్ట్ హౌస్ అంటూ ఉన్నారు, ఇతరత్ర ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన వారు చెప్పిన ప్రకారం స్పందించే కార్యక్రమం చేస్తాం. అట్లాగే వారు చెప్పినటువంటి నాగార్జున సాగర్ బుద్ధవనానికి సంబంధించి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. 274 ఎకర్స్లో జాతీయ అంతర్జాతీయ పర్యాటకం రప్పించే విధంగా, అట్లాగే బౌద్ధ మతస్థుల్ని అక్కడ స్తూపాలు కావచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అందులో పీపీపీ ప్రాజెక్టు ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య 24 crores దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవును పూర్తి అవుతా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Question number 4395, Takkalapilli Ravindraravu garu. Put the question, Adhyaksha. Honorable Minister. Chairman, sir. Answer to question A, no, sir. Answer to question B does not arise, sir. Answer to question C, the surgical department patients in last 2 years. Outpatient 4,77,459. Inpatient 36,711. Surgery 49,144. Answer to D, no, sir. Answer to D, no, sir. Answer to E, no, sir. Answer to F does not arise. Honorable Member. అధ్యక్ష, మన యావత్ తెలంగాణలోనే ప్రభుత్వ హాస్పిటల్స్లలో నిమ్స్ హాస్పిటల్కు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనం ఎంత చెప్పినా తక్కువనే అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్ పైన ఏదైనా విశ్వాసం ప్రజలకు ఉందంటే కేవలం నిమ్స్ హాస్పిటలే అధ్యక్ష. నిమ్స్ హాస్పిటల్ పోవాలనే తపన ప్రతి ఒక్కరిలో, అది మధ్యతరగతి కానీ, ఉన్నత తరగతి కానీ, పేద కుటుంబాల వారు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా